తెలంగాణ నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కి మళ్లీ నోటీసులు వచ్చాయి. ఈ నెల 16న విచారణకు రావాలంటూ కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. ఈ నోటీసులపై స్పందించిన కేటీఆర్ అధికారుల విచారణకి తాను పూర్తిగా సహకరిస్తానంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఫైల్ దుమ్ము దులిపింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. గత నెలలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించగా తను విదేశాలకు వెళ్తున్నందువల్ల హాజరు కాలేనని ఏసీబీకి కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఆయన అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో మళ్లీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45,71,00,000 రూపాయలని తెలంగాణ మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండిఏ చెల్లించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా చెల్లింపులు జరిపారని హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఆల్రెడీ ఈ కేసులో జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడీ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించామన్న కేటీఆర్ తను అనా పైసా కూడా అవినీతికి పాల్పడలేదన్నారు. చట్టం మీద గౌరవంతో విచారణకు హాజరయ్యామని చెప్పారు. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలించడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతిపై లైవ్ లో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. జడ్జి ముందు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు.